పసుపుతో పండిస్తారా? మంచిగా ఉంది. పసుపు అరనాని ఇది చిన్నగా ఒక 4-5 పిల్లలు తెచ్చి పెట్టినరా. ఇది పండుతుందో పండుదో, మనకు కోతుల రాజ్యమా, ఏ పంట సరిగా దక్కనిత్తలేవు కదా కోతులు అని ఈ 4-5 పిల్లలు తెచ్చి పెడితే మంచిగా 4-5 కిలోలు వెళ్తాందిరా పసుపు. మనం రైతులను చూడు, ఎంత మంచి పంట పండిస్తున్నాం, ఎంత బంగారు పంట. ఏ టైంలో వండే పంట నా టైంలో తీస్తున్నాం, ఎండనక నీడనక. ఏ టైంలో తినే పండ్లు ఆ టైంలో కూడా దోసకాయలు అంటే, కరుముంజకాయలు అంటే ప్రతి ఒక్క పంట తీస్తాం. మనకు రైతులకు అసలు ఎంత మంచి పంట తీసినా కానీ మన రైతులకు వ్యాలే ఉండదురా. మన రైతులను విలువనే చేయరు. మన రైతుల కష్టం చూడు, అర్థం చేసుకున్న వాళ్ళు లేరు. లైకులు కొట్టిన వాళ్ళు లేరు. అంత కలర్ వేసుకొని ధూమ్ధాం ఎగురేటోళ్ళకు సూపర్ లైకులు కొడతారు, సూపర్ షేర్ చేస్తారు. మనం చూడు ఎంత మంచి పంట పండిస్తాం. ప్రతి పంట రైతు పండియంది నడవది, అన్ని రకాలుగా రైతే పండిస్తాడు. సూపర్ వస్తుందిరా. పెట్టినందుకైతే మంచి లాభంగానే ఉన్నది. 5-6 గడ్డలు పెట్టినందుకైనా కానీ మంచి లాభంగానే ఉన్నది. వెళ్తుంది 5-6 కిలోలు అవుతుంది.